సడుగు ఉయ్యాలి, బంగారు దగ్గర కప్పడం వేయాలి, సూర్యుడు చంద్రుడు చూడకుండా అడిగడిగా ఉడిగా బాగుంది. ఇట్లా రోడ్డు కొన్న చెట్టు పూల చెట్టు ఎట్లా పెడతారో అటు మనగలేవి బంగారు రోడ్డు కొన్నా, మరి మనగలేవి ద్రాక్ష సపోటా ఇటువంటి పండ్ల చెట్లు పెట్టాలి. ఈ గడ్డల పిల్లలు ఆ గడ్డలు వేసుకుంటారు, జొగలు పడుకుంటూ రావాలి, ఓ పశువుల తల్లుడు పచ్చివారంతా రావాలి. ఇవన్నీ పెట్టింది. ఈ లవంచాలు వరగలేదు, ఈ లవంచాలు అత్తకట్నం 6 లక్షలు, మామకట్నం 3 లక్షలు, ఇవన్నీ చదువుకున్నా కదా. మా నాన్నగారు మాత్రం డబ్బు లేదు, నాకు వీర సంసారం అనగలేమి. మా తల్లి దగ్గరికి పోతా, ఎవరైనా డబ్బు ఉన్నదో అని తల్లి దగ్గరికి వస్తున్నాడు వాళ్ళన్న కదా. వచ్చే కొడుకులు కళ్ళ చూసి వద్దాలు చేర్చుకొని అయినా విశేష పొద్దుల్లో పెట్టి కుమారం అనగలేమి. ఇవన్నీ అడిగింది. డబ్బు కావాలంటే కుమారం అనగలేమి, వీర సంసారం, డబ్బు లేదు. పెళ్లితో ఏంటంటే అనగలేమి. ఒక మాట చెప్తున్నా, నా తోడ పుట్టిన వారు 7 అన్నలు ఉన్నారు. 6 అన్నల పిల్లలు వచ్చి 6 అన్నలకు పెళ్లిళ్ళు చేసి చిన్న తమ్ముడి బిడ్డ ఉన్నది సిరిమోగ లింగమ్మ. డబ్బుతో పని లేదు, ధనముతో పని లేదు. పశువు గట్టిపడిగా కుమారుడా, కల్లబడిగా కుమారుడా, సంసారం. నా దగ్గర డబ్బు లేదు కొడుక, నీకు తెలియని డబ్బు నా దగ్గర ఎక్కడిది. చిన్న తమ్ముడి బిడ్డ ఉన్నది, డబ్బుతో పని లేదు, ధనముతో పని లేదు, ఇటువంటి సప్పులతో కూడా పని లేదు. తాంబారం కొట్టి పెళ్లి చేస్తా కళ్ళ కొడుక అన్నది. ఒక తల్లి నీరమ్మ, నువ్వు ఒక మాట 6 అన్నల పిల్లలు తెచ్చి 6 అన్నలు పెళ్లి చేసిన. చిన్న తమ్ముడి బిడ్డ ఉన్నది నాకు చేస్తానంటాను. చిన్న తమ్ముడి బిడ్డ ఉన్నది చేస్తామనగలేమి. ఒక్కింట్లో పుట్టినా ఒక్కింట్లో పడ్డమని ఇగో మన కష్టగిష్ట రాగలుంది. రాగలలో పనిపోయిన కాడ ఒక అన్న కోపం అవుతుంది, ఒక ఉదయం దెబ్బ కొడుతుంది, ఒక అన్నం దెబ్బ కొట్టే వరగలేమి. 6 7 10 రూపాయలు వరగలేమి. వాళ్ళ తల్లిగారి ఇంటికి పోతేమైనా నువ్వు 60 ఏళ్ళ పెద్ద మనిషి, ఈ కొల్లపడి పట్టవురా ఈ కొంపెట్టాలు ఎక్కువ ఉండాలి. అభివృద్ధి చేసుకుంటే ఏమంటారు, నాయ కలిగి పుట్టిందా దానయ్య కూడా ఏ పుట్టిందా అని ఒకటి కాబట్టి ఒకడు ఉంటాడు. మనము మరేమి ఓ తండ్రిమైనా ఇడవైతే భార్య ఇచ్చిపెట్టే మనకు దేవతల నాన్న డబ్బు లేదంటావు. నీకు తోడ పుట్టిన వారు బద్దలు అది ఎదురు బద్దలు ఉండేది ఇప్పుడే తయారు చేసిన పెట్టి డబ్బుతో పనిలేదని బండిస్తామని 4 ముచ్చట్లని మరి మాత్రం నీలమ్మయినా డబ్బు లేదన్నది. డబ్బు లేదన్న మనకు ఓ అమ్మ నీలమ్మాదేవి ఈ తోడబుట్టిన వారు 7 అన్నలంటివి, 2,000 కర్తలు, కోటలు మక్కస్తులు, రమచక్రవర్తులు, బంగారం అంటే బాగా జరుగుతాను, డబ్బు అంటే కొదవలేకుంటున్నది. మామూలు పట్టణం పోతాను, మామూలు డబ్బు సాయం చేస్తారా వెళ్ళిపోతాను వల్ల కుమారా శ్రీశైలం మల్లయ్య. నీ సంగతి మామలకు తెలియని, మామల సంగతి నీకు తెలియని. నువ్వు అనగనేమి ముక్కు ఈగ వాళ్తే ముక్కు కోసేస్తాడు శక్తు మనిషి కుమారా. ఇగో తల్లిగారింటికి పోతానంటావు, తల్లిగారి ఇంటి లోపల వరగనేమి వరగనేమి మాస్టర్లు నిన్న బావగారి కుమారా, కొడుకులు నిన్న పుట్టిన కుమారా, పరమరగనేమి మామల కొట్టే కొడుకా కుమారుడా. మామల కొట్టము కొడుకాని మామూలు ఏమన్నా కొడుకు పుట్టి చెప్పింది, కొడుకు పుట్టి చెప్పి వరగనేమి కొడుకు వరగనేమి. నాకన్నా మొదలుగా ఉత్తరం రాస్తాడు. మామూలుగా ఏమని రాస్తానంటే వాడు ఏమని రాస్తాడు, ఓ మామలారా మామలారా అని రాస్తాడు. పీడాతంగా ఉత్తరం రాసి మనగనేమి మీ కళ్యాణ పట్టణం లోపల రేపు జవాబు సైన్యం వస్తారు, సైన్యానికి తగ్గట్టు దానాపాని పెట్టాలి. దానాపాని అంటే ఏంటిది, 200 పుట్ల సన్నవరి బియ్యం కావాలి, 200 పుట్ల కట్టెల ముగ్గురు కావాలి,
ఇందుకు పుట్ట కోడిగుట్టు కావాలి ఇవన్నీ తయారు చేయాలి సైన్యానికి వరగలేదు ఇవన్నీ తయారు చేయకపోతే తాకింద సున్న పెట్టిండు కన్నులని రాసిండు వరగలేమి అరే వీడెవడో మనకన్నా మనగాడే పిడాతనే మామూలని రాసిండు వాడు అంటే ఉండదా అప్పుడు వరగలేమి ఏడుగురు మామూలు పోయినా ఆ ఉత్తరం రాసి శ్రీకరామన్నకి నోటికి ఇచ్చాడు కదా అమరవంతుడు వేసింది శ్రీకరామన్న కళ్యాణ పట్టమైన అవుతున్నాడు కళ్యాణ పట్టమైన అవుతున్నాడా శ్రీకరామన్న పోయినా రామన్నడా పోతున్నాడయ్యా రామరామయ్యా పట్టుకొని మన దగ్గర వరకు అమరవంతుడు వేసింది పోయింది మనకనేవి ఏడుగురు మామూలు కచేరి మీద కూర్చున్నారు ఏడుగురి మామూలు ముందు అనగనేవి శ్రీకరామన్న పోయి పత్రిక తిరిగే వరకు కృషిలో కూర్చుని వేసి అరే తమ్ముడు జాము వచ్చింది జాము అంటే ఏంటి వెంకటపతిలో ఉత్తరాన్ని జాము అనేది జాము వచ్చింది అంటే చదువురా నీకు చదువురా ఉత్తరం చదవమంటే వాడు ఏమని రాసిండు ఓ మామలారా అన్నాడు మొదలే మామలారా పీడార్థం రాసిండు ఓ మామలారా మీ ఊళ్ళో జవాబు చెప్తుంది సైన్యం అవుతారు సైన్యానికి తగ్గట్టు దానా పని పెట్టాలి దానా పని అంటే ఏంటి ఇందూరు పుట్ట సన్నవరకు ఇందూరు పుట్ట కోడిగుడ్లు ఇందూరు పుట్ట కట్టెల బొమ్మలు ఇవన్నీ తయారు చేయాలి తయారు చేయకపోతే తాకింద సున్న పెట్టిండు కన్నులని రాసిండు వాడెవడో మొనగాడే రే నువ్వేం తయారు చేస్తావు కట్టెల బొమ్మ తయారు చేస్తావు నువ్వేం తయారు చేస్తావు నువ్వేం తయారు చేస్తావు డబ్బు తయారు చేస్తావు ఏడుగురు మామూలు పదుకున్నారు అయినా అని ఒకే పత్రిక రాసిండు పంపాడు వీళ్ళు మామూలు అనుకుంటాంటేనే మళ్ళీ గుర్రం ఎక్కి గుర్రం మీద మామూలు ముందు కుప్పల గుర్రాన్ని దొరికే మామూలు ముందు దొరికాడు దేశ వరకు మనకనేవి మామూలకు నల్ల షార్ అవుతుంది అరే